హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లో ఏమేమి జరగబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగింది. అది లైవ్ లో అయితే చూపించలేదు, అది నేను ఆల్రెడీ చెప్పాను. అలానే ఇక నెక్స్ట్ 1 అవర్ ఎపిసోడ్ లో చేస్తారు. అలానే ఇది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రోమో కూడా అదే రాబోతుంది అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో ఇంకా చూస్తే విష్ణుప్రియ అయితే విన్ అవడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే రోప్ టాస్క్ అయితే జరిగింది, అది లైవ్ లో నైట్ జరిగింది. నిఖిల్ అయితే విన్ అవడం జరిగింది అనమాట. ఆ నెక్స్ట్ చూస్తే స్పెల్లింగ్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది, ఇది కూడా చూస్తే లైవ్ లో జరిగింది నైట్. దీంట్లో మణికంఠ అయితే విన్ అవడం జరిగింది అనమాట. టోటల్ గా చూస్తే నిఖిల్ వాళ్ళ టీమ్ లో మనీ ఎంత ఉంది అంటే 1,20,000 అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ నైనికా టీమ్ కి 25K అయితే ఉండటం జరిగింది. యష్మి టీమ్ లో 0 అయితే ఉండటం జరిగింది అనమాట. ఇలా టాస్క్లు అయితే జరిగాయి అనమాట. ఇంకా కొన్ని అయితే జరిగాయి అనమాట. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అలానే ఓటింగ్ లో ఎవరై ప్లేస్లు ఉన్నారో ఒకసారి చూద్దాం. నిఖిల్ ఉన్నాడు, 23% ఓటింగ్ వస్తుంది. ఆ తర్వాత చూస్తే విష్ణుప్రియ ఉంది, 20% ఓటింగ్ వస్తుంది. విష్ణుప్రియ అలానే చూస్తే నిఖిల్ వీళ్ళిద్దరూ టాప్ లో అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక అలానే మణికంఠ కూడా 13% ఓటింగ్ వస్తుంది. మణికంఠ అయితే మాత్రం సూపర్ గా ఆడుతున్నాడని అయితే అనిపిస్తుంది. రాత్ర స్పెల్లింగ్ టాస్క్ లో మాత్రం చాలా బాగా ఆడాడు నాకైతే అనిపించింది. ఆ తర్వాత చూస్తే పృథ్వీరాజ్ ఉన్నాడు, 10 to 9% ఓటింగ్ వరకు వస్తుంటే. ఆ తర్వాత చూస్తే నైనిక ఉంది, 9% ఓటింగ్ వస్తుంటే. ఆదిత్య హోమ్ 8% ఓటింగ్. ఆ తర్వాత సీత 8% ఓటింగ్. లీస్ట్ లో చూస్తే శేఖర్ భాష 8% ఓటింగ్. అఫీషియల్ గా చూస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు శేఖర్ భాషకి అలానే చూస్తే ఆదిత్య హోమ్ కి ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీత టూ మచ్ డేంజర్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఏంటంటే సీత బాగానే టాస్క్లు ఆడుతుంది కానీ తనకి ఓటింగ్ రాదేమో అని నాకైతే అనిపిస్తుంది. మీరు ఎవరికి వేసారు ఓటింగ్ అనేది కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరిగాయి అనేది నేను చెప్తాను. ఛానల్ ఫాలో అవ్వండి.